ఆ పాఠశాలలో సీటు కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పోటీ పడతారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శక్తియుక్తులన్నీ వెచ్చిస్తారు. అయినా ఏటా నో అడ్మిషన్ బోర్డే అక్కడ దర్శనమిస్తుంది. వచ్చే ఏడాదికి ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. అయితే ఇదేదో కార్పొరేట్ అంతర్జాతీయ పాఠశాల కాదు, ఓ సాదా సీదా సర్కారు బడి. ఉపాధ్యాయుల అంకిత భావం తోడైతే ప్రభుత్వ పాఠశాల ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చనే దానికి అనంతపురం జిల్లాలోని ఓ పాఠశాల నిదర్శనంగా నిలుస్తోంది. ధర్మవరం పురపాలక సంఘం పరిధిలోని బీఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో సీటు కోసం విద్యార్థులు భారీగా పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఏటా నవంబర్లోనే రాబోయే విద్యా సంవత్సరానికి సీట్లు భర్తీ అయిపోవడం, నో అడ్మిషన్ బోర్డు పెట్టడం అక్కడ పరిపాటిగా మారింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు సైతం సంపాదించి ఆ స్కూల్లో సీటు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. క్రమశిక్షణ, ఉత్తమ విద్యా బోధనకు చిరునామాగా మారడమే బీఎస్ఆర్ పాఠశాలకు ఇంత ఆదరణ రావడానికి కారణం. పనివేళలు ముగిసినా ఉపాధ్యాయులు బడిలోనే ఉంటూ విద్యార్థులను సానబెట్టడంలో నిమగ్నమవుతారు. అవసరమైనప్పుడు ఇళ్లకు వెళ్లి మరీ తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఇందుకోసం సెలవు రోజైన ఆదివారం నాడు కృషి చేస్తారు. ఇన్ని మంచి పద్ధతులు పాటిస్తున్నందునే విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందిస్తూ పలువురు దాతలు ప్రోత్సహిస్తున్నారు. మొదటి నుంచి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. జూన్లో స్కూల్స్ స్టార్ట్ అయినా జూలై నుంచినే స్పెషల్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి టీచర్లతో పాటు హెడ్ మాస్టర్ కూడా రోజు ఉంటారు. మరి ఎప్పుడు లెసన్స్ అప్పుడు వాళ్ళకి కాన్సెప్ట్ పోవడము, నేర్చుకోవడము, అప్పుడు ఆ రోజే రాసేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. తర్వాత డోనర్స్తో హెల్ప్ తీసుకొని వాళ్ళకు స్నాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత మేము కాన్సెప్ట్ మీదనే ఎక్కువ బేస్ చేస్తూ ఉంటాము. లెసన్లో ఏమున్నాయి, ఏ పారాగ్రాఫ్లో ఎట్లా రావచ్చు క్వశ్చన్స్ అని డీటెయిల్డ్గా వాళ్ళకు అక్కడే చెప్పడము, వాటిని మధ్య మధ్యలో రాయించడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. కాన్సెప్ట్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సబ్జెక్టు బాగా అర్థమయ్యి ఏ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా రాయడానికి పిల్లలకు వీలవుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక జనవరి నుంచి కూడా ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ను బయటకు తీసి మెరికల్గా ఉండేవాళ్ళను వాళ్లకు స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఎక్కువగా ఈ 10 పాయింట్స్ వచ్చేవాళ్ళు, 9 పాయింట్స్ వచ్చేవాళ్ళు, ఆ విధంగా ఉంటుంది. దాంతో IIIT సీట్లు కూడా వస్తాయి స్కూల్కి ఎక్కువగా. స్పెషల్ క్లాసులు తీసుకోవడం కానీ, మరి ప్రతి ఒక్క ఇండివిజువల్ కేర్ కానీ, వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరమే కాదు సార్, ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి సంవత్సరం వస్తున్నారు సార్, ఇది ఒక్క సంవత్సరమే కాదు. కానీ స్ట్రెంత్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మనకు 10th సార్, మొత్తం అంతా 10th నిండిపోయింది సార్. మిగతా క్లాసెస్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇప్పుడు 6th 7th 8th స్కూల్స్ ఆ పిల్లలకు కూడా ఓపెన్ చేస్తే వాళ్ళని కూర్చోబెట్టడానికి ప్లేస్ కూడా లేదు సార్. ఆ ఒక్క ఉద్దేశమే సార్. మనం పాఠం చెప్పాలంటే ఎంతమందికైనా ఉపన్యాసం చెప్పినట్టు చెప్పొచ్చు సార్. కానీ మనకు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే వాళ్ళకి స్ట్రెంత్ తగ్గట్టుగా మనం చెప్పగలుగుతాం సార్. టీచర్స్ కొరత కూడా మనకు తగ్గించగలిగితే మనం ఎంతమందికైనా చెప్పగలుగుతాం సార్. బీఎస్ఆర్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 800 సీట్లుండగా ప్రస్తుతం 1040 మంది విద్యార్థులకు బోధన సాగుతోంది. విద్యాశాఖ ప్రత్యేక అనుమతితో అదనంగా విద్యార్థులకు చదువు చెబుతున్నారు. తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చదవరో అనే ఉద్దేశంతో మేము 7 గంటలు 7:30 దాకా ఇక్కడే పెట్టి చదివించేవాళ్ళం. 5 గంటలప్పుడు ఏదైనా స్నాక్స్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చి మళ్ళీ కూర్చోబెట్టి మేము చదివించేవాళ్ళం. రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున తీసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్స్ని కూడా ఇక్కడే పెట్టి వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తేనో, తర్వాత వాళ్ళకి ఏమైనా అర్థం కానటువంటి టాపిక్స్ ఉంటేనో మా టీచర్లతో ఎక్స్ప్లెయిన్ చేయించేవాళ్ళం. తర్వాత కొన్ని సందర్భాల్లో రాత్రి 8-9 గంటల టైంలో కూడా నేను పిల్లల ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ తల్లిదండ్రులతోటి మాట్లాడడం. మరి పల్లెలకు పోవడానికి నైట్ టైం సాధ్యం కాదు కాబట్టి ఫిబ్రవరిలో ఒక సండే రోజు నేను పల్లెలు కేటాయించేవాడిని. నాతో పాటు ఇంకొక 2 టీచర్లు వచ్చేవాళ్ళు. సో అక్కడ వెళ్ళి పేరెంట్స్ని కలిసి పరీక్షలు దగ్గర వస్తున్నాయి, మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలని చెప్పి తల్లిదండ్రులు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అవన్నీ కూడా పేపర్లో రావడం జరిగింది. అవన్నిటిని చూసి ప్రజలు ఇక్కడైతే కాస్త శ్రద్ధ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో మా స్కూల్ని అందరూ చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినా ఉపాధ్యాయుల కొరత మాత్రం ఈ చదువుల బడికి సమస్యగా మారింది. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించి చేయూత అందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.